ఆయన గుమ్మములలో ప్రవేశించేటప్పుడే ఎలా ప్రవేశించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని మందిరంలో మనం ప్రవేశించాలి. ప్రవేశించిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు తెలియజేయటం మాత్రమే కాదు, మందిరంలో అడుగు పెట్టిన తర్వాత చేతులు ఎత్తండి, అందరూ నోరు తెరిచి ప్రభుని స్తుతించండి అని చెప్పేటప్పుడు మాత్రమే కాదు, దేవుని మందిరంలో గుమ్మలో అడుగు పెట్టేటప్పుడే వారమంతా నా ఉద్యోగ రాకపోకల్లో నీ కాపుదలు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా, నా పిల్లల ప్రయాణాల్లో మీ భద్రత ఇచ్చినందుకు స్తోత్రమయ్యా, తినటానికి మొద్దన్నం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా, పోషణ కొరకు చక్కటి ఉద్యోగం మాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా, ఈ భారత గడ్డలో కోట్ల కోట్ల కొలది ప్రజలున్న నా మీదే నువ్వు దృష్టి నిలిపి ఈ గొప్ప రక్షణను నాకు భాగ్యంగా దయచేసినందుకు నీకు కృతజ్ఞతలేసయ్యా అని మందిరపు గుమ్మంలో అడుగు పెట్టేటప్పుడే కృతజ్ఞతార్పణలు చెల్లించే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుంగాక.